ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి షేక్పేట నుంచి వివరాలు అందించేందుకు మనకు ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మీరు ఎన్నో నంబర్ బూత్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలింగ్ స్టార్ట్ అయిందా? ఏడవుతుంది కదా? జోష్న, ఇప్పటికే పోలింగ్ అయితే ప్రారంభమైంది. పోలింగ్ కు సంబంధించి కూడా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన ఆ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం ఆ షేక్పేటలో ఉన్నాము. షేక్పేటలో ఇప్పుడు దాదాపు 70 బూతులు కూడా ఉన్నాయి. ఈ 70 బూతులకు సంబంధించి కూడా 70 బూతుల్లో కూడా ఆ పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, పిఎస్ నెంబర్ 39-61 దగ్గర కూడా పిఎస్ దగ్గర ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలింగ్ బూత్లో మాత్రం ప్రజెంట్ లైన్లో కూడా ఓటర్లు నిల్చున్నారు. పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే మాక్ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత 7 గంటలకు కూడా పోలింగ్ కూడా ప్రారంభమైంది. ప్రజెంట్ అయితే ఆ ఓటర్లు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా ఆ లైన్లో కూడా వేచి ఉన్నారు. లైన్లో వేచి ఉన్న వారికి సంబంధించి కూడా ఒక్కొక్కరు కూడా లోపల కూడా అనుమతిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే మొబైల్ ఫోన్స్ తీసుకొస్తారో మొబైల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో అలో చేయమని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఎన్నికల అధికారులు చెప్పారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఆ ఎంట్రెస్ ఉంటుందో ఎంట్రెస్ వద్దనే మొబైల్ ఫోన్ కూడా డిపాజిట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు అయితే సూచనలు కూడా చేశారు. దాంతోపాటుగా అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఎన్నికల బరిలో అభ్యర్థులు ఉంటున్నారో అభ్యర్థులకు సంబంధించి కూడా ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తారు. ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా మొదటగా మనం చూడొచ్చు, ఏదైతే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే ఇండిపెండెంట్లుగా అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించిన ఆ లిస్టు కూడా ఉంటుంది. మొత్తం 58 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా 58 మంది అభ్యర్థుల లిస్టు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఎంట్రెన్స్ వద్ద మాత్రం ఈ డిస్ప్లేలో ఉంటుంది. ఎందుకంటే ఓటర్లందరూ కూడా ఆ లైన్లో నిల్చుని మాత్రం ఓటు హక్కు కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది. వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఇక్కడికి వస్తారు కావచ్చు. వచ్చే సందర్భంలో మాత్రం వారు ఎవరికి ఓటు వేయాలనే దానిపై కూడా మొదటగా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం వెరిఫై చేసుకోవచ్చు. మొదటి ఓటర్ కూడా ఇప్పటివరకే షేక్పేటలో ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. ఓటర్లు కూడా ఆ లైన్లో కూడా వేచి ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే వారికి సంబంధించిన దానికి సంబంధించి ముందుగానే పలు సూచనలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం పోలింగ్ బూత్లో చూడొచ్చు. పోలింగ్ బూత్లో మాత్రం ఓటర్లకు సంబంధించిన దానిపైన కూడా ఎవరికైతే ఓటర్ ఐడి ఉందో ఓటర్ ఐడి కావచ్చు, దాంతోపాటుగా 12 ఐడి ప్రూఫ్లు, ఆ 12 ఐడి ప్రూఫ్లకు సంబంధించి కూడా ఏ ఐడి ప్రూఫ్ తీసుకొచ్చినా కూడా అలో చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు కూడా తెలిపారు. ఓటర్ ఐడి తీసుకొచ్చిన వారికి మాత్రం ముందుగానే అంటే ఏదైతే ఎంట్రెన్స్ ఉంటుందో ఎంట్రెన్స్లో వారికి సంబంధించి కూడా ఇక్కడ ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదా, ఒకవేళ ఉంటే మాత్రం వారికి సంబంధించిన ఐడి కార్డు ఉందా లేదా. ఎందుకంటే రీసెంట్గా మాత్రం పొలిటికల్ పార్టీల ఆరోపణల నేపథ్యంలో మాత్రం చాలా వరకు కూడా ఇక్కడ దొంగ ఓట్లు కూడా నమోదయ్యాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే అంటున్న నేపథ్యంలో మాత్రం ఎన్నికల అధికారులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు మాత్రం చేశారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పోలింగ్ బూత్కు సంబంధించిన వరకు మాత్రం ఏజెంట్లను కూడా ఉంచిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏజెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ ఏజెంట్లను కూడా ఇక్కడే అంటే వాళ్ళకి సంబంధించి కూడా ఎవరైతే ఓటర్ వస్తున్నారో ఓటర్ వచ్చిన తర్వాత మాత్రం ఈ పోలింగ్ బూత్లో వారికి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో పోలింగ్ బూత్లకు సంబంధించిన దానిపైన కూడా ఇక్కడ ఓటు ఉందా లేదన్న దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా వారు ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకే దొంగ ఓట్లకు సంబంధించి దాదాపు 20,000 ఓట్లు కూడా నమోదయ్యాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే పొలిటికల్ పార్టీలు కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో మాత్రం వాటికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఒకవేళ అట్లాంటివి ఉంటే మాత్రం ఏ విధంగా దానిపైన కూడా అధికారులు దృష్టి పెడతారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఎన్నికల కమిషన్ కూడా పలు సందర్భాల్లో కూడా ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పు. అందులో భాగంగానే ఇవాళ ఓటర్లకు సంబంధించి కూడా ప్రతి పోలింగ్ బూత్ ఏదైతే ఉంటుందో పోలింగ్ బూత్కు సంబంధించిన దానిపైన కూడా వెరిఫికేషన్ కూడా చేస్తూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం వాళ్ళకు సూచనలు కూడా చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మాత్రం ఓటర్లు ఎవరైతే వచ్చి లైన్లో నిల్చుంటారో వారు ముందుగానే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఎవరికి ఓటు వేయాలి, ఎవరెవరు ఏ సింబల్ ఉందనే దానిపైన కూడా ముందుగా కూడా వాళ్ళు చూసుకునే విధంగా కూడా ఒక డిస్ప్లేని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈవీఎం పైన కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఒక కలర్ పొట్టను కూడా ప్రచురించారు. కలర్ పొట్ట ప్రచురించిన నేపథ్యంలో మాత్రం ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళు కన్ఫ్యూజ్గా గురవ్వకుండా కూడా ఓటుకు వినియోగించుకోవచ్చని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఓటర్లకు సంబంధించినంత మొత్తం 58 మంది ఓటర్లు కూడా ఇప్పటివరకే ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధానంగా మొదట చూస్తే మొత్తం 3 పార్టీలు అయితే ఇప్పటివరకే లోకల్గా మాత్రం 3 పార్టీలు కూడా ఒక పక్క బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్, దాంతోపాటుగా బీఆర్ఎస్ ఈ 3కు సంబంధించినంత వరకు అభ్యర్థులకు సంబంధించిన దానిపైన కూడా మొదటి 3 లైన్లో వరుసలో ఉన్నాయి. 4th నుంచి కూడా అదే ఏదైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కావచ్చు, దాంతోపాటుగా ఇతర పార్టీలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన పార్టీలకు సంబంధించి కూడా వారందరికీ సంబంధించిన దానిపైన కూడా పోలింగ్ బూత్లో కూడా ఇప్పటివరకే డిస్ప్లే కూడా
చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఓటర్లకు సంబంధించిన లిస్టును కూడా డిస్ప్లే చేశారు. ఆ డిస్ప్లే ద్వారా మాత్రం ఆ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే సూచనలు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఆ పోలింగ్ అయితే ప్రారంభమైంది కాబట్టి పోలింగ్కు సంబంధించి కూడా ఆ ప్రక్రియను మాత్రం సజావుగా కొనసాగిస్తున్నట్టు కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నారు. మాక్ పోలింగ్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేవు, మాక్ పోలింగ్లో ఇబ్బంది లేకుండా కూడా మాక్ పోలింగ్ కూడా పూర్తయింది కాబట్టి ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా ఇప్పటివరకే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఎన్నికలకు సంబంధించినంతవరకు మాత్రం ఎన్నికల అధికారులు ఏవైతే వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. గతంలో వీవీప్యాట్లు కావచ్చు, దాంతోపాటుగా ఇతర ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఒక పక్క ఏర్పాట్లు చేస్తామని చెప్పిన నేపథ్యంలో మాత్రం ఎవరైతే వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారో వారి కోసం కూడా ప్రత్యేకంగా కూడా వీల్ చైర్ను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా పోలీసులు ఇక్కడే ఉండి మాత్రం ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా వస్తారో వాళ్ళందరికీ కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు సమస్యాత్మక ప్రాంతాలు కూడా దాదాపు 200 పైగా ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. 200 పైగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా డ్రోన్లతో మాత్రం ఈసారి నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తం 139 డ్రోన్లతో కూడా ప్రత్యేక నిఘా ఉంది. 139 డ్రోన్లతో కూడా ఏదైతే కమాండ్ కంట్రోల్ ఉంటుందో కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేస్తారో కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసి కూడా అక్కడి నుంచి కూడా నిత్యం ఎక్కడైతే అంటే సమస్యాత్మక ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు అంచనా వేస్తున్నారు కాబట్టి అక్కడికి సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ప్రతినిత్యం కూడా నిఘా పెట్టడానికి మాత్రం అధికారులు అయితే సిద్ధమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కేంద్ర బలగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర పోలీసులు మొత్తం 2000 పైగా కూడా పోలీసులు కూడా ఇప్పటివరకు భద్రత ఏర్పాటు చేశారు. రాత్రి కూడా చాలా వరకు కూడా ఓటర్లు కూడా ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో మాత్రం పోలీసులు కూడా గస్తీ కాసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతంలో ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా దీనిపైన మాత్రమే ఇప్పటివరకు పొలిటికల్ పార్టీలను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నికల పర్సెంటేజ్ కూడా మనం పరిశీలిస్తే 2014 సంవత్సరంలో 50.18% పోలీసు కూడా నమోదైంది. అదేవిధంగా 2018లో కూడా 45.59 పోలీసు శాతం నమోదైంది. 2023లో కూడా 47.58% మాత్రమే పోలైంది. అంటే గతంతో 2014తో పోల్చుకుంటే మాత్రం 2023కి వచ్చే వరకు మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ కూడా తక్కువైంది. కాబట్టి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావాలనుకుంటారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరం అంటేనే హైదరాబాద్ నగరంలో ఎప్పుడు చూసినా కూడా పోలింగ్ పర్సెంటేజ్ అయితే తక్కువ అవుతుంటుంది. హైదరాబాద్ నగరంలో మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం ఎవరు కూడా ఓటర్లు అంతగా ఆసక్తి అయితే చూపరు. కాబట్టి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఎలక్షన్ కమిషన్ కూడా సూచనలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి సాయంత్రం వరకు ఎంత పోలింగ్ అవుతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కూడా దాదాపు 4 లక్షల పైగా కూడా ఓట్లు ఉన్నాయి. 4 లక్షల పైగా కూడా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ 50% పైగా కూడా ఓటింగ్ కావాలంటే ఓటింగ్లో మొత్తం దాదాపు 2 లక్షల మంది కూడా ఓటు హక్కు కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఓటర్లకు సంబంధించినంతవరకు మాత్రం ప్రత్యేకంగా కూడా సూచనలు కూడా చేస్తున్నారు. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారో వారందరికీ సంబంధించి కూడా ఇక్కడికి వచ్చేవారికి మొబైల్ ఫోన్స్ అలో లేవు అనే దానిపైన కూడా ఇప్పటివరకు పోలీసులు అయితే సూచన చేస్తున్నారు. ఎందుకంటే మొబైల్ ఫోన్ల ద్వారా మాత్రం ఒకవేళ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మాత్రం వాళ్ళు బయటికి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారికి మాత్రం సూచనలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఓటు హక్కుకు సంబంధించి 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా జూబ్లీహిల్స్లో మాత్రం తొలిసారిగా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత మాత్రం మాగంటి గోపీనాథ్ 3 సార్లు కూడా గెలుపొందుతూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మాత్రం 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి వీటికి పైన కూడా ప్రత్యేక నిఘా మాత్రం ఎన్నికల కమిషన్ కూడా పెట్టిందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్ ఇప్పటివరకే పోలింగ్లో కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. పోలింగ్లో పాల్గొన్న తర్వాత మాత్రం ఏర్పాట్లకు సంబంధించిన దానిపైన కూడా పరిశీలించబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల విధుల్లో మాత్రం మొత్తం 1600 లోకల్ పోలీసులు ఉన్నారు. అదేవిధంగా 800 మంది కేంద్ర బలగాలు, దాంతోపాటుగా 57 క్రిటికల్కు సంబంధించిన మాత్రం పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా డ్రోన్లకు సంబంధించిన మాత్రం డ్రోన్ల సర్వే ఏదైతే ఉందో డ్రోన్ల ద్వారా మాత్రం సర్వే పూర్తి స్థాయిలో మాత్రం చేయాలి. డ్రోన్ల ద్వారా మాత్రమే సర్వే చేయడానికి మాత్రం అధికారులు మాత్రం ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల నేపథ్యంలో మాత్రం ఎక్కడికైతే సమస్య ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి కూడా ప్రత్యేకంగా కూడా నిఘా పెట్టడానికి మాత్రం అధికారులు అయితే ఇప్పటివరకే ఏర్పాట్లు చేసిన
ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆ ఈవీఎంలకు సంబంధించి మాత్రం ఏమైనా ఈవీఎంలు ఆ మొరాయిస్తే మాత్రం ఈవీఎంలకు సంబంధించి కూడా అప్పటికప్పుడు అమర్చడానికి మాత్రం ప్రత్యేకంగా కూడా అధికారులను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ఈవీఎంలను భద్రతకు సంబంధించిన మాత్రం ఆ భద్రత ఆ పైన కూడా ఇప్పటివరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ప్రత్యేకంగా మాత్రం పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఏదైతే ఓటింగ్ ఉంటుందో ఓటింగ్కి సంబంధించిన పర్సంటేజ్ పెంచడం పైన మాత్రమే దృష్టి పెట్టాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి హైదరాబాద్ నగరంలో ఆ పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ కాదు. హైదరాబాద్ నగరంలో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువైతే పొలిటికల్ పార్టీలకు కూడా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. కాబట్టి ఇవాళ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన దానిపైన కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వారి పార్టీ కార్యాలయాల్లో ఉండి కూడా ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ సర్వేలను కూడా వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అయితే మాత్రం మా పొలిటికల్ పార్టీకే కలిసి వస్తుందనే దానిపైన కూడా ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు. దాంతోపాటుగా ఆ 139 పోలింగ్ డ్రోన్లకు సంబంధించి మాత్రం 139 ఆ డ్రోన్లను కూడా ఇప్పటివరకే అధికారులు మాత్రం పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఈ డ్రోన్లకు సంబంధించిన మాత్రం ఆ మొదటిసారి మాత్రం డ్రోన్లతో మాత్రం ఇప్పటివరకు ప్రత్యేక నిఘాను పెట్టారని చెప్పేసి కూడా ఆ అధికారులు అయితే చెప్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా పోలింగ్ ఆ బూత్ ఏదైతే ఉంటుందో బూత్కు సంబంధించినంత వరకు మాత్రం బూత్లోకి ఆ దగ్గరలోకి ఎవరు కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, దాంతోపాటుగా ఎవరైతే ఇక్కడికి వచ్చేవారు ఉంటారో వారికి సంబంధించి 200 మీటర్ల దూరంలోనే ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు సూచనలు చేశారు. మన బ్యాక్ సైడ్ ఉన్న ఇక్కడ ఏదైతే ఉందో దాని దగ్గర కూడా ఎవరైతే పోలింగ్కు సంబంధించి పోలింగ్ వినియోగించుకోవడానికి ఓటు వేయడానికి వస్తారో వారికి సంబంధించి కూడా ఇక్కడ ఓటు హక్కు ఉందా లేదనే దానిపై కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మాత్రం ఆ మొబైల్ ఫోన్లు ఎవరు కూడా లోపలికి తీసుకెళ్లొద్దు, అనుమతించమని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్నారు. కాబట్టి అక్కడే మొబైల్ ఫోన్లు పెట్టి మాత్రం లోపలికి వచ్చి ఓటు హక్కును కూడా వినియోగించుకోవాల్సింది. ఇప్పటికైతే జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించిన మాత్రం ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవాలి. జుష్ణ రైట్ ప్రవీణ్ మనకు షేక్పేట్ నుంచి వివరాలు అందించారు. అక్కడ ఆల్మోస్ట్ 70కి పైగా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ స్టేషన్కు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు లైవ్లో చూపించారు ప్రవీణ్. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 58 మంది అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ గుర్తులు, వాళ్ళ నంబర్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్స్ ఎలో లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్, గుర్తింపు పొందిన ఐడి కార్డ్, ఓటర్ స్లిప్స్ మాత్రమే కాకుండా డెఫినెట్గా మీరు ఐడి కార్డ్ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది.